స్తోత్రం. కూడి వచ్చిన అందరికి కూడా యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ పునరుత్థాన దినములో ఈ రీతిగా దేవుని మందిరంలో అందరూ కలుసుకొని దేవుణ్ణి ఆరాధించే అవకాశం దేవుడు ఇచ్చారు. ఇంకా కొద్దిమంది మరి ప్రభుత్వం వారి నియమ నిబంధనలు బట్టి మేము ఇళ్లలోనే ఉంటున్నారు కాబట్టి వారి నిమిత్తమై ఈ లైవ్ టెలికాస్ట్ జరుగుతుంటున్నది. మీరు ఆరోగ్యంగా ఉంటున్నారా? జాగ్రత్తగా ఉండండి. కొద్ది రోజుల్లో మళ్ళీ అందరం కలిసి ఆరాధించుకునే అవకాశం కలిగేంత వరకు ఓపికతో ఉందాం, సహనం వహిద్దాం. మరి దేవుడు మీ అందరికీ ఆ ఓపిక సహనం ఇవ్వాలని కోరుకుంటున్నాను. మరి దేవుని వాక్యం ధ్యానించడానికంటే ముందుగా కళ్ళు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో మనము వాక్యాన్ని ప్రారంభించుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ ఉంటున్న మా పరలోకపు తండ్రి, నీ గణనామమునకు స్తోత్రం చెల్లించి మీ సన్నిధానంలోకి వస్తూ ఉంటున్నాము. ఈ ప్రత్యేకమైన దినమును బట్టి మీకు వందనాలు నాయన. మీ వాక్యమును ధ్యానించే ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా అనుగ్రహించమని వేడుకుంటున్నాము. ఈ స్థలమును, విద్యుత్ శక్తిని, కాలాన్ని, పరిస్థితులను సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని వేడుకుంటున్నాము తండ్రి. ప్రతి విధములైన ఆటంకాలను, అపవాది యొక్క అంధకార క్రియలను, వాడి కుయుక్తి తంత్రములతో సహా నజరేయుడైన యేసు నామమున బంధించి పారదోలుతూ ఉంటున్నాం. నైనా మీ శక్తితో మమ్మల్ని నింపండి. మీ బలమైన మాటలు వినడానికి మాకు తండ్రి వినగలిగిన చెవులను దయచేయండి తండ్రి. ఈ యొక్క వాక్యము ఎందరైతే వింటున్నారో, ఎక్కడి వరకైతే వెళుతూ ఉంటున్నారో ప్రభా, ప్రతి ఒక్క హృదయములో మీ ఆత్మ కార్యములను మీరు జరిగించి మా ప్రభా మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ ఈ దినాశీర్వాదాలతో దీవించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆపాదిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును అడుగుతూ ఉంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈరోజు ధ్యానము నిమిత్తమై యెషయా గ్రంథము 26వ అధ్యాయము, యెషయా గ్రంథము 26వ అధ్యాయములోని కొన్ని మాటలు చదువుకుందాం. మొదటి 4 వచనాలు నేను చదువుతూ ఉంటున్నాను. ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణమొకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించున్నట్లు ద్వారములను తీయుడి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవాయే నిత్య ఆశ్రయదుర్గము. యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక, ఆమేన్. 3వ వచనాన్ని మనం ప్రత్యేక రీతిగా చూసినట్లయితే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. అంటే ఎవరైతే నిన్ను గట్టిగా, ఎవరైతే నిన్ను స్థిరముగా పట్టుకుంటారో, నీ యందు స్థిరమైన విశ్వాసము ఉంచుతుంటున్నారో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు అని చెప్పబడుతూ ఉంటున్నది. క్రైస్తవ జీవితము ఇది తుఫాన్లతోనూ, భారీ వర్షాలతోనూ, సముద్రము పొర్లటము, కరోనా మహమ్మారి వల్ల ఇబ్బందులు, ఇవన్నీ కూడా క్రైస్తవ జీవితంలో ఉన్నాయి. కాబట్టి మనము ఇలాంటి పరిస్థితులలో, అల్లకల్లోల పరిస్థితులలో స్థిరంగా ఉండవలసిన వాళ్ళమై ఉంటున్నాం. స్థిరత్వము కలిగి ఉండాలి, కదిలించబడకుండా ఉండాలి. ఎందుకంటే యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనములో ప్రభువారు అంటున్న మాటలు, లోకములో మీకు శ్రమలు కలుగును, లోకమందు మీకు శ్రమలు కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోనండి, ఎందుకంటే నేను దాన్ని జయించానంటున్నాడు ప్రభువారు. లోకములో శ్రమలు వస్తాయి, లోకములో ఇబ్బందులు వస్తాయి, లోకములో కల్లోల పరిస్థితులు ఏర్పడతాయి. అయితే మీరు స్థిరంగా ఉండండి.
అని ప్రభువారు చెప్తూ ఉంటున్న మాటలు మనము చూసి బలము తెచ్చుకోవాల్సిన వాళ్ళమై ఉంటున్నాం. ఆత్మలో ప్రారంభించి శరీరంతో ముగించవద్దు. ఇది గలతీ సంఘానికి దేవుడు ఇస్తుంటున్న హెచ్చరిక. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనము నుంచి చదివినట్లయితే, మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము వరకు గట్టిగా చేపట్టిన ఎడలనే మనము క్రీస్తులో పాలివారమై ఉంటాము. కాబట్టి మొదటి విశ్వాసాన్ని, మొదటి మనకుంటున్న దృఢమైన పట్టుదలని విడిచిపెట్టకుండా ఉండాలి. మొన్న ఈ మధ్య నేను చదివాను, కరోనా ఈ సందర్భంగా మధ్యలో మనకు అన్ని లాక్డౌన్లు అన్నీ తీసేసి షాపులన్నీ తెరవచ్చు అని చెప్పి అన్నప్పుడు ఒక వ్యక్తి ఒక కొటేషన్ రాశాడు, మనము మొదట్లో గేమ్ బాగా ఆడతాము, ఫైనల్స్లో ఓడిపోతాము అని. అంటే మొదట్లో లాక్డౌన్ అన్న వెంటనే పట్టుదలతో అందరూ ఖచ్చితంగా అన్ని నియమాలు పాటిస్తూ వచ్చారు. ఒక్కసారిగా రిలాక్సేషన్, అందులో సడలింపు, పూర్తిగా విడుదల కూడా కాదండి. లాక్డౌన్లో కొద్దిగా సడలింపు ఎప్పుడైతే వచ్చిందో ప్రజలందరూ కూడా దాన్ని ఈజీగా తీసుకుంటున్నారు. ఇది మనకుంటున్న మానవ స్వభావం ఇది. అందుకనే ప్రభువారు ఏమంటున్నారంటే, నీ విశ్వాస జీవితంలో కూడా నీవు అలాగైపోతావేమో, అలాగుండకుండా నీవు పట్టుదల కలిగి ఉండు అని చెప్పి అంటున్నాడు. పట్టుదల కలిగి ఉండు. మనము స్థిరంగా ఉండాలి. మన పట్టు ఉడుము పట్టు వలె ఉండాలని ప్రభువు కోరుతూ ఉంటున్నారు. ఈ పట్టుదల ఏ విషయాలలో మనము పట్టుదల, ఈ విశ్వాస యాత్రలో, విశ్వాస జీవితంలో మనము ముందుకు సాగుతూ ఉంటున్నప్పుడు ఏ విషయాలలో మనము పట్టుదల కలిగి ఉండాలి, ఏ అంశాలలో మనము స్థిరత్వము కలిగి ఉండాలి. మొట్టమొదటిగా రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. రోమా 12:12 చదివినట్లయితే ఇక్కడ మనము ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండవలసిన వాళ్ళంగా చూస్తూ ఉంటున్నాం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమల యందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. శ్రమలలో ఏం కలిగి ఉండాలి అంటే, శ్రమలలో ఓర్పు, నిరీక్షణ కలిగి ఎదురుచూపు విషయంలో సంతోషము, ప్రార్థనలో పట్టుదల. ఎదురుచూపు, నిరీక్షణ అంటే ఒక విషయం గురించి మనం ఎదురు చూస్తూ ఉంటున్నప్పుడు అది ఎంత సంతోషకరమైనదైనా కూడా కొద్దిగా ఆలస్యమైతే మనము విసుక్కుంటాం. అయ్యో ఇంకా దొరకలేదేంటి, ఇంకా రాలేదేంటి, ఎంతసేపు చూడాలి, ఎంతసేపు కదా. కానీ నిరీక్షణ విషయంలో మనము సంతోషంగా ఎదురు చూడాలి. శ్రమ కలిగినప్పుడు ఓపిక కలిగి, ఆ శ్రమ తీసివేయని కాదు, శ్రమలో ఓపిక కలిగి, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి అని కోరుతూ ఉంటున్నారు. ప్రార్థన విషయంలో పట్టుదల కలిగి ఉండాలి. ఈ వ్యక్తి, ఏ వ్యక్తి అయితే ప్రార్థనలో స్థిరుడై ఉంటాడో అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై ఉండకుండా తన సమస్త మార్గముల యందు స్థిరుడుగా ఉంటాడు అని యాకోబు భక్తుడు చెప్తుంటున్నాడు. అంటే మనము దేవుని సన్నిధానంలో ప్రార్థించే ప్రార్థనలు, మనము అడిగే విషయాలు, ఏ విషయంలో కూడా ఏ మాత్రము కూడా ఇంచుకైనా కూడా మనము సందేహించకుండా విశ్వాసముతో అడగవాలి. ప్రార్థనలో స్థిరత్వం కలిగి ఉండడం అంటే అదే. ఏమాత్రము సందేహించకుండా, యేసుప్రభు వారు చెప్పిన మాటలు కూడా అదే. మీరు సందేహించకుండా మీకు ఏమి కావాలో దాన్ని అడగండి, నేను ఇస్తాను.
ఒక ఆయన దేవుని పాదాలు పట్టుకొని పట్టుదలతో గట్టిగా అడుగుతూ ఉంటున్నాడు. ఏమంటున్నాడంటే, నువ్వు నన్ను దీవించితే గాని నిన్ను విడిచిపెట్టాను. పట్టుదల, కేవలం పట్టుదల మాత్రమే కాదు, ఆయన కాళ్ళు కూడా గట్టిగా పట్టేసుకున్నాడంటే, నిన్ను పోనీయను, మళ్ళీ వస్తాను, తర్వాత చూదా, లేదు లేదు, నిన్ను కదలచను, నువ్వు నన్ను ఆశీర్వదించాలి అని ప్రార్థన చేశాడు. ఆశీర్వాదం పొందుకున్నాడు. ఇంకొక ఆయన ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేస్తుంటున్నాడంటే, సూర్యుడా నువ్వు ఆగిపో. చూడండి, సృష్టిని, దేవుని యందు ఎంత విశ్వాసం ఉంటే ఆయన సృష్టికి ఆజ్ఞాపిస్తాడు. హిస్ కమాండింగ్, సృష్టిని ఆజ్ఞాపిస్తుంటున్నాడు, నువ్వు ఆగిపో. సంఘము కొత్త నిబంధన సమయంలోకి వచ్చినప్పుడు సంఘము, ఆదిమ సంఘము ఎంతో స్థిర మనస్కులై ఏక మనస్సుతో ప్రార్థన చేస్తుంటున్నప్పుడు పేతురు చెరలో నుంచి విడిపించబడుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు ఆయన పాదాలు విడవకుండా, విసుగు చెందకుండా ప్రార్థన చేసినప్పుడు మన యొక్క నిరీక్షణ వ్యర్థము కాదని గ్రహించాలని కోరుతూ ఉంటున్నాను. విసుగు చెందక, లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం చదివినట్లయితే, విసుగు చెందకుండా ప్రార్థన చేయండి అని చెప్పి యేసు ప్రభు వారు చెబుతూ దాని కింద ఒక ఉపమానం కూడా చెప్పారు. ఒక స్త్రీ గురించి, అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఆమె విసుగు చెందకుండా రోజు వెళ్ళి, అయ్యా నాకు న్యాయం చేయి, అయ్యా నాకు న్యాయం చేయి, అయ్యా గోజాడుతూ, ఆమెకు విసుగులేదంట. చివరికి ఆ న్యాయాధిపతియే విసుగు చెంది, ఎవరికి వచ్చింది విసుగు? న్యాయాధిపతికి విసుగు వచ్చి, ఈమె నన్ను వదిలేలాగా లేదు, ఈమెకి ఏదో ఒకటి చేసి పంపిస్తాను. ప్రేమ దేవుని బిడ్డలారా, గోజాడి ప్రార్థించే విషయంలో మనము సిగ్గుపడాల్సిన పని లేదు. ఆయన సన్నిధానంలో ఆయన పాదాలు పట్టుకొని గోజాడి విసుగు చెందకుండా ప్రార్థన చేసినట్లయితే, కాబట్టి ప్రార్థన మనము విసుగు చెందకుండా గురి కలిగి, నేను అది పొందుకుంటున్నాను అన్న ధైర్యంతో, విశ్వాసముతో ప్రార్థన చేయవలసిన వాళ్ళమై ఉంటున్నాం. ఏలియా ప్రార్థన, ఆయన ఏమంటున్నాడంటే, నేను ఎవని సన్నిధిని నిలవబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, వర్షము పడకుండును గాక. పడిందా? 3.5 సంవత్సరాలు వర్షం పడలా. అదండి ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో స్థిరత్వము. నీ ప్రార్థన ఎలాగుంది? విశ్వాసి అని అనుకుంటున్న నీవు, నీ ప్రార్థనా జీవితము ఎలాగుంది? విశ్వాసంతో స్థిరముగా నీవు ప్రార్థన చేస్తున్నావా? ఇందులో ఇంకొక అంశం కూడా ఉంది, క్రమము తప్పకుండా. నీ ప్రార్థనా జీవితము క్రమముగా ఉన్నదా లేదా? దానియేలు క్రమముగా ప్రార్థన చేసేవాడు. యేసు ప్రభు వారి గురించి రాస్తూ, ఆయన వాడుక చొప్పున తోటకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఆయనకు వాడుక అంటే అది ప్రతిరోజు చేసేది, ప్రతిరోజు క్రమము తప్పకుండా. అంటే వాడుక చొప్పున మనము
పొద్దున ఈ రోజుల్లో అందరూ బయటికి వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చుకుంటున్నారు, కానీ పాలు వాడుకగా ఉంటాయి. పాలవాడు వచ్చి ఇంట్లో పాలు పోయడం అది వాడుక అంటారు. క్రమము తప్పకుండా రావాలా, క్రమము తప్పకుండా న్యూస్ పేపరు, ఇవన్నీ వాడుక. యేసు ప్రభు వారు కూడా అలాగే క్రమము తప్పకుండా. నీ ప్రార్థనా జీవితము క్రమము తప్పకుండా ఉన్నదా? నీ ప్రార్థనా జీవితము ఆసక్తి కలిగిన ప్రార్థనగా ఉన్నదా? నీ ప్రార్థనా జీవితము స్థిరంగా పట్టుదల కలిగి ఉన్నదా? రెండవది, మనం ఎందులో స్థిరంగా ఉండాలి? మొదటిది, ప్రార్థనలో మనం స్థిరంగా ఉండాలి. రెండవదిగా, వాక్యము మీద స్థిరత్వం కలిగి ఉండాలి. 40వ కీర్తన 2వ వచనము చదివినట్లయితే, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. 40వ కీర్తన 2వ వచనం. నా పాదములు, ఆయన నన్ను పైకెత్తెను, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. బండ బండ అంటే క్రీస్తు కదా. ఆ బండ క్రీస్తే, యేసు క్రీస్తే వాక్యము, వాక్కు దేవుడు. కాబట్టి బండ మీద నిలబడము. మత్తయి సువార్త 7వ అధ్యాయములో బండ మీద పునాది వేయబడిన ఇల్లు స్థిరంగా నిలిచినది, ఇసుకలో కట్టబడిన ఇల్లు. భారీ వర్షము వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు, గాలి విసిరినప్పుడు ఇసుక మీద కట్టిన ఇల్లు కూలిపోయింది. అంటే నీ విశ్వాసం అన్నది వాక్యానుసారమైన విశ్వాసం జీవితము అయి ఉండాలి. నీ ప్రార్థన జీవితములో నువ్వు స్థిరంగా ఉండాలి. దాంతోపాటు నీ క్రైస్తవ జీవితము వాక్యానుసారంగా, వాక్యము మీద ఆధారపడి నువ్వు జీవిస్తూ ఉంటున్నావా? ఈరోజు అనేక మంది క్రైస్తవులు, చాలా మంది క్రైస్తవులు అనబడేవారు వాక్యమును కాకుండా పారంపర్య ఆచారాల మీద, పారంపర్యంగా వస్తుంటున్న వాటి మీద దృష్టి ఉంచి ముందుకు సాగుతుంటున్న వేళ, ప్రియమైన దేవుని బిడ్డ, నీవు వాక్యము మీద నిలబడి నీవు విశ్వాసాన్ని కట్టుకుంటున్నావా? నీ పునాది ఎక్కడ ఉన్నది? నీ పునాది వాక్యము మీద నీ పునాది ఉన్నట్లయితే, వాక్యములో పునాది ఉన్నట్లయితే, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా ఆ ఇల్లు కూలిపోకుండా స్థిరంగా నిలబడి ఉంటుంది. ఏదో పై విశ్వాసము, ఏదో చూసి కట్టుకున్నట్లయితే నీవు కొద్దిపాటి ఇబ్బందులకే కురింగిపోతావు. జాగ్రత్త. వాక్యానుసారంగా జీవించని ఎడల ప్రమాదం. అంత మాత్రమే కాదు, వాక్యానుసారంగా జీవించకపోతే శిక్ష కూడా విధించబడుతుందేమో. హెబ్రీలకు రాసిన పత్రిక ఇంకోసారి చూద్దాం. హెబ్రీ 2వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును, అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉంటున్నాయి అని అంటున్నారు. వాక్యము స్థిరపరచబడి ఉంటున్నది కాబట్టి వాక్యము అతిక్రమముకు ఏం జరుగుతుందంట? న్యాయమైన ప్రతిఫలము పొందుతూ ఉంటున్నది. కాబట్టి
వాక్యానుసారంగా జీవించకుండా ఉన్నట్లయితే శిక్ష కూడా దొరుకుతుంది. ప్రభు నీకు వాగ్దానం ఇచ్చి ఉన్నట్లయితే దాన్ని స్థిరంగా పట్టుకోవాలి. ఎందుకంటే భూమి ఆకాశములు గతించిపోవును గాని ఆయన మాటలు ఎన్నటికీ గతించవు. ఎందుకంటే మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు. ఇన్ని మాటలు ఉంటాయి మనకు. ఆయన మాట తప్పని వాడు, వాక్కు ఇచ్చిన దేవుడు. కాబట్టి నీవు ఆయన వాక్యము మీద స్థిరపడి ఆ వాక్యం మీద ధ్యానం ఉంచి వాక్యమును నీవు చేత పట్టుకొని వాక్యానుసారంగా జీవించినట్లయితే జయ జీవితం కలిగి జీవిస్తావు. మూడవదిగా క్రైస్తవులమైన మనము ఎందులో స్థిరత్వం కలిగి ఉండాలి? విశ్వాసములో. మనము విశ్వాసములో స్థిరపడి ఉండాలి. యూద పత్రికలో రాస్తూ ఉంటున్నాడు, 1వ అధ్యాయము 20వ వచనములో, ప్రేమైన వారలారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ములను మీరు కట్టుకొనుచు ముందుకు సాగండి. మీరు విశ్వసించు పరిశుద్ధమైనది, మన విశ్వాసము పరిశుద్ధమైనది, మనం విశ్వసించున్నది పరిశుద్ధమైనది. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు యందు విశ్వాసం కలిగి ఉంటున్నాము, వాక్యము మీద విశ్వాసం కలిగి ఉంటున్నాము. కాబట్టి మనము ఆ విశ్వాసములో యేసుక్రీస్తులో నీవు కట్టుకో అని చెప్పి అంటున్నాడు. విశ్వాసం అంటే ఏంటి? దాని నిర్వచనం మనం హెబ్రీ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటికి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసము నిరీక్షణ ఒకవైపు, విశ్వాసము ఒకవైపు. మొదటి నుండి మనకున్న విశ్వాసము అంతము మటుకు మనము గట్టిగా పట్టుకున్నట్లయితేనే ఆయనలో పాలివారంగా ఉంటాము. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, అందులో విశ్వాస వీరుల గురించి రాయబడి ఉంటున్నది. వారు విశ్వాసములో స్థిరులై ఉన్నారు. వారి విశ్వాస జీవితంలో వారు స్థిరులై, మధ్యలో ఎన్ని ప్రలోభాలు వచ్చినా, మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, వారి విశ్వాస యాత్రలో మధ్యదారిలో వాళ్ళకి ఎన్ని పక్కదారులు కనిపించినా, అభివృద్ధి కనిపించినా, ఆశీర్వాదము ఉన్నట్లుగా కనిపించినా, వాళ్ళు వాటి వైపు వెళ్లకుండా వారు ఒకటే అనుకున్నారు, ఈ మధ్యలో అడ్డదారులో వచ్చే ఐశ్వర్యము, అడ్డదారులో వచ్చే ఘనత, అడ్డదారులో వచ్చే మహిమ కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పది అని చెప్పి వారు విశ్వాసములో ముందుకున్నారు. అబ్రహాము దేవుడు ఇస్తాను అన్న ఒక పాలు తేనెలు ప్రవహించే దేశము తను కంటితో చూడలేదు, అలాంటిది ఒకటి ఉంటుంది అని చెప్పి ఎవరి ద్వారా వినలేదు. దేవుడు చెప్పాడు, నేను ఇస్తాను పదా అని. ఆయన మాట మీద విశ్వాసం ఉంచాడు. తను చూడని దానిని, తను వినని దాని కొరకు. ఈ రోజుల్లో మనము చూసి విన్నా కూడా నాకు దొరుకుతుందా, నాకు అది దొరికే అవకాశం ఉందా, ఏదో నాకు తమాషా చేస్తున్నారు అని చెప్పి అంటున్నామే తప్ప, ఎస్ ఇది నా కొరకు ఏర్పాటు చేయబడినది అని చూసి విన్నదాని గురించి కూడా మనం అనుమానాలు పడుతుంటున్నామే. మరి ఆ రోజుల్లో అబ్రహాము, దేవుని బిడ్డ,
ఆయన జీవితాన్ని గుర్తుపెట్టుకోండి. నీ విశ్వాస జీవితము ఎలాగుంది? తనకు పిల్లలు లేరు. దేవుని వాక్కు, దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీకు సంతానం ఇస్తూ ఉంటున్నాను, ఆకాశ నక్షత్రాలంతా, ఇదిగో ఇసుక రేణువులంతా నీ విస్తారమైన సంతానం నీకు కలగబోతుంది అన్నప్పుడు చెప్పినవాడు నమ్మదగిన వాడని ఆయన నమ్మాడు, విశ్వసించాడు. ఆయన విశ్వసించాడు కాబట్టే తను వయోవృద్ధుడైపోయినా కూడా శారా తన ప్రకృతి ధర్మాన్ని మర్చిపోయినా కూడా దేవుడి కొరకు, ఆయన మాట కొరకు వేచి ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డారా, నీ విశ్వాసం ఎలాగుంది? ఒకసారి ఆ విశ్వాస వీరులను జ్ఞాపకం చేసుకో. ఇక నాలుగవదిగా, చివరిగా, నీ పిలుపు విషయములో స్థిరత్వము. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనమును చదివినట్లయితే, అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిటి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. మీ పిలుపు విషయమై నిశ్చయత కలిగి, మీ పిలుపు విషయములో స్థిరత్వము కలిగి ఉన్నట్లయితే మీరు ఎప్పుడు కూడా తొట్టిల్లరు. అనేకులు తొట్టిల్లుతున్నారు, అనేకులు దారి మళ్ళుతున్నారు, అనేకులు మధ్యలోనే విడిచి వెళ్ళిపోతుంటున్నారు. కారణం ఏంటంటే, వాళ్ళ పిలుపును బట్టి, వాళ్ళ యొక్క ఏర్పాటును బట్టి వాళ్ళలో స్థిరత్వము లేని కారణము చేత. నీ పిలుపును బట్టి నీకు స్థిరత్వం ఉందా? నీ ఏర్పాటును బట్టి నీకు స్థిరత్వం ఉన్నదా? ఏదో ఎమోషనల్గా, చాలా మంది ఎమోషనల్గా 10 మందిలో ఉన్నప్పుడు ఎమోషన్స్కు గురి అయి, ఉత్తేజాలకు గురి అయి బాప్తిజాలు తీసుకోవడము, నేను క్రైస్తవునిగా జీవిస్తానని అనడము, మధ్యలోనే రాలిపోయిన వారు ఎంతో మంది ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళ పిలుపుని బట్టి వాళ్ళు ఎందుకు ఈ ఏర్పాటు చేసుకున్నారో అన్న స్థిరత్వము లేని కారణం చేత తెట్టిల్లుతూ ఉంటున్నారు. మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథములో సేవ గురించిన పిలుపు 5 రకాలైన సేవలు ఉన్నాయి. అపోస్తులత్వము, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా నడుచుకొనండి. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా నడుచుకొనండి. దేవుని పరిచర్యలో, దేవుని సేవ విషయములో, దేవుని మందిరములో, దేవుని ఇంటిలో పెద్ద పని చిన్న పని అంటూ లేదు. జపాన్ దేశము చాలా చిన్నది. జపాన్ వాళ్లకు భూమే లేదు పంటలు పండించడానికి. ఐశ్వర్యవంతమైన దేశం. ఎందుకో తెలుసా? వాళ్ళకి ఇవ్వబడిన పని ఏదైనా కానీ, ఇది నేనే చెయ్యగలను, అందుకనే నాకు ఇచ్చారు, ఈ పని నేనే చేయగలను, ఇంకెవ్వరు చేయలేరు అని వాళ్ళు నమ్మకంగా చేస్తారంట. ఇది నా పని, నేనే చేయగలను. మనం ఏం చేస్తామండి? మన పని నేను చేయకపోతే ఇంకో రోజు చేసుకుంటారులే, నలుగురు ఉన్నారు కదా వాళ్ళు చేస్తారు, ఆయన కాకపోతే ఇంకొకరు చెప్పుకుంటారు, పాస్టర్ చెప్తాడు, వాళ్ళు చేసుకుంటారు. 9 గంటలకు చర్చ్ అంటే పోయి
8:30కి నేనే లేచిపోవాలా చర్చి శానిటైజ్ చేయడానికి. ఇంకొకరిని నేను పోకపోతే పాస్ ఎవరినైనా ఫోన్ చేసి పిలిపించుకుంటాడులే. మనం చాలాసార్లు చాలా పర్యాయాలు మనము ఇలాగ దాటవేస్తూ ఉంటున్నాం ప్రేమేద్దాన్ని బిడ్డలారా. అందుకనే మనం తొట్టిల్లుతున్నాం. అందుకనే మనము జీవితంలో ఓడిపోతూ ఉంటున్నాం విశ్వాసములో, పిలుపు విషయములో. కాబట్టి మనము పిలువబడిన పిలుపుకు తగినట్లుగా మనము నడుచుకోనాలి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనము చదివినట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను. ఎవరిని ఆయన ముందుగా నిర్ణయించుకున్నాడో వాళ్ళనే పిలిచాడంట. ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీరుస్తున్నాడో వాళ్లను మహిమపరిచెను. చివరికి అది. కాబట్టి ఒకవేళ నీవు దేనికైనా పిలువబడినావంటే, అది ఏ ఆఫీస్ అయినా కానివ్వండి, ఏ పని అయినా కానివ్వండి, దేవుని సేవ విషయంలో, దేవుని మందిరం విషయంలో, దేవుని ఇంటి విషయంలో, అది ఏ పని నిమిత్తమై నువ్వు పిలువబడ్డావో అది ఆయన ముందే ఏర్పాటు చేశాడు కాబట్టి నిన్ను పిలుస్తుంటున్నాడని గ్రహించి ప్రేమ దేవుని బిడ్డారా. అందుకనే ప్రతివాడు తాను పిలువబడిన పిలుపులోనే నిలిచి ఉండాలి. నీ పిలుపు విషయంలో నీ ఎలాగున్నావు? యేసును వెంబడించే విషయంలో నువ్వు ఎలాగుంటున్నావు? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. ఒక స్త్రీ తన యవనస్తురాలైన 2 కోడళ్లతో అంటున్నది, అమ్మా నేను నా దేశాన్ని వెళ్ళిపోతుంటున్నా, మీకు వెళ్ళండి, మీ జీవితం ఇంకా ముందు ఉంది అని 2 అక్క చెల్లెళ్లతో చెప్తుంది. మీరు వెళ్ళి మీ దేశానికి వెళ్ళి పెళ్లిళ్ళు చేసుకొని సుఖంగా ఉండండి అని చెప్పంటే, ఒక ఆమె అంటుందంట, అత్త ఆ మాట అనొద్దు, నా వెంట రావద్దు అని చెప్పి అనవద్దు, నన్ను విడిచిపెట్టవద్దు అని చెప్పి అనొద్దు. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడుంటావో నేను నీతో పాటు అక్కడే ఉంటాను అని ఖచ్చితంగా చెప్పింది రూతు. యేసుక్రీస్తు ఆ జనన లేఖలో, ఆ జీనియాలజీలో, ఆ వరుస క్రమంలో ఆమె పేరు రాయబడింది. ప్రేమ దేవుని బిడ్డారా, ఎలీషా ఎంతో స్థిరంగా ఏలియాను వెంబడించాడు. తన పిలుపును అతను గ్రహించాడు కాబట్టి తన గురువును వెంబడించినప్పుడు ఏలియా కంటే 2 అంతల ఆత్మవరమును పొందుకుంటున్నాడు. అదే సమయంలో తను పిలుపు విషయంలో స్థిరత్వం లేని లోతు భార్య వెనుదిరిగింది, ఉప్పు స్తంభం అయిపోవడం మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి విశ్వాస జీవితంలో, ఈ క్రైస్తవ జీవితంలో 2 పడవల ప్రయాణమును చేయలేవని గ్రహించి నీ విశ్వాసములో, నీ పిలుపు విషయంలో స్థిరంగా ఉండి ఆయన వైపు చూసి గురి వద్దకే పరిగెత్తాలి. మనకు ఒక గురి ఉంది. శిలువ వైపు చూస్తూ, క్రీస్తు వైపు చూస్తూ, ఆయన వైపు చూస్తూ, ఆ గురియే, అదే నీ యొక్క పిలుపు. నీ పిలుపు విషయంలో స్థిరంగా ఉంటున్నావా? ఈ ఉదయకాల సమయంలో నీ మనస్సు ఎవరి మీద ఆనుకొని ఉంటున్నది? ఆయన నీకు పూర్ణ శాంతి కలగజేసేవాడు. కాబట్టి నీ విశ్వాస జీవితంలో, నీ క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనవి నీ ప్రార్థన విషయంలో నువ్వు స్థిరత్వం కలిగి ఉండాలి. వాక్యము ధ్యానించే విషయంలో స్థిరత్వం కలిగి ఉండాలి.
విశ్వాసములో స్థిరత్వం కలిగి ఉండాలి. 4వదిగా నీ పిలుపు విషయంలో నువ్వు స్థిరత్వం కలిగి ఉన్నట్లయితే నువ్వు పొందుకోబోయే గొప్ప మహిమ. ఆయన ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వాళ్ళని నీతిమంతులుగా తీర్చాడు, ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వాళ్ళను మహిమపరిచారు, ఘనపరిచారు. నీకు మనం వెయిట్ చేస్తున్నది, మనం ఎదురు చూస్తున్నది అదే. ఒకానొక రోజు ఆయన రెండవ రాకడలో రానై ఉంటున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఏ రీతిగానైతే అబ్రహాము ఎదురు చూశాడో పాలు తేనెలు ప్రవహించు దేశము కొరకు, ప్రియమైన దేవుని బిడ్డ, మనము కూడా విశ్వాసంతో దాని కొరకే ఎదురు చూస్తూ ఉంటున్నాము. దేనికి దేవుడు శిల్పి రూపకర్త అయి ఉంటున్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు మనం ఆశతో ఎదురు చూస్తూ ఉంటున్నాము. అతి త్వరలో ఆయన రాబోతూ ఉంటున్నాడు. స్థిరత్వం కలిగి, పిలుపు విషయంలో స్థిరత్వం కలిగి, ప్రార్థనలో, వాక్యములో మనము స్థిరులమై మన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నట్లయితే ఆయన వచ్చి ఆ పరలోక పట్టణానికి మనల్ని కూడా తీసుకుని పోవడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. దానికి సిద్ధపడుతూ ఉంటున్నావా? సిద్ధపడుతున్నట్లయితే ఇప్పటి నుంచే ఈ ప్రార్థన, వాక్యము, విశ్వాసము, నీ పిలుపు విషయంలో స్థిరంగా ఉండి దాని కొరకు మనము ఎదురు చూద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. కళ్ళు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి కృప కలిగిన దేవా, మహోన్నతుడా, నీకు మరొకసారి స్తోత్రం చెల్లించి మీ సన్నిధానానికి వస్తుంటున్నాము. విత్తబడిన వాక్యాన్ని మా హృదయాలలో పదిలపరచమని వేడుకుంటున్నాము స్వామి. అవును ప్రభువా, మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకుని మమ్మల్ని పిలిచారు. పిలిచిన మమ్మల్ని నీతిమంతులుగా తీరుస్తున్నారు. నీతిమంతులుగా తీర్చి మమ్మల్ని ప్రభువా మీరు హెచ్చించాలని, ఘనపరచాలని ఆశపడి ఉంటున్నారు. ఇది మా జీవితంలో కలగబోయేది. అయితే మేము ప్రార్థన, వాక్యము ధ్యానించే విషయంలో మా యొక్క మీ అందరి విశ్వాసములో స్థిరులుగా కదల్చబడిన వారిగా ఉండి ముందుకు సాగే కృపనివ్వండి మా ప్రభువా. తండ్రి, మీరు మమ్మల్ని బలపరచండి. మేము కదల్చబడకుండా, సియోను పడకుండా స్థిరంగా విశ్వాసములో, ప్రార్థనలోను, వాక్యములోను స్థిరులై ఉండి మా ప్రభువా మా పిలుపుకు తగినట్లుగా నడుచుకునే భాగ్యమును దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే ఎందరైతే ఆలయానికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారో, వృద్ధాప్యంలో ఉంటున్నవారు, బలహీనతలతో ఉంటున్న వారిని మీరు ప్రభువా దర్శించండి, ఆదరించండి. త్వరలో వారు కూడా ఆలయానికి రావడానికి ప్రభువా ప్రభుత్వం వారు కొన్ని సడలింపులు ఇచ్చే రీతిగా కార్యములను జరిగించండి. మీరే మహిమ పొందండి. అనారోగ్యంతో బాధపడుతుంటున్న బిడ్డలు మా ప్రభువా సోదరి గుణశీలను మీరు ముట్టి ఇంకా పరిపూర్ణమైన స్వస్థతను దయచేయండి. మరి ఆ బిడ్డ డ్యూటీకి వెళ్తుంటున్నారని విన్నాం. తండ్రి, ఏ విధమైన బలహీనతలు దరిచేరకుండా ఆరోగ్యం ఇచ్చి బలపరచండి. ఆమె చుట్టూ రక్త కంచె ఉంచండి. అలాగే లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న సోదరులు శ్రీనివాస్, ఆ బిడ్డను కూడా ప్రభువా మీ కృపాసనం ముందు ఎత్తుపడుతూ ఉంచున్నాము. నిన్ను స్వస్థపరచే యెహోవాను నేనని మీరు చెప్పారు. మీ గాయపడిన హస్తముతో ముట్టండి. ఆ బిడ్డకు కూడా పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి, నెమ్మదిని దయచేయండి. ఈ దినాశీర్వాదాలతో దీవించమని వేడుకుంటున్నాం ప్రభువా. మా పైన మీ కృప కుమరింపజేసి మేము తిరిగి కలుసుకునేంత వరకు మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మీ సాక్షిగా వాడుకోండి. అలాగే తండ్రి, బయట ప్రబలి ఉంటున్న ఈ కరోనా వైరస్ వలన ఎవ్వరికి కూడా అనారోగ్యము, బలహీనత దరిచేరకుండా
వారి చుట్టూ మీ రక్త కంచె ఉంచి కాపాడి సంరక్షించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు అది పరిశుద్ధ నామమును అడుగుతూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిన్న సహవాసము, సన్నిధాన ప్రసన్నత కూడి వచ్చిన మనకు సకల భక్తులకు సదాకాలము తోడైండి కాపాడి సంరక్షించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.